వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే కొత్త కంటెంట్ తీసుకొచ్చానండి. ఇక మీరు వినరా? ఎంత చెప్పినా వినరు. అంతే మీరు. మీ చాదస్తా మీకే. ఎందుకని అంటారా? అస్సలు ఎంత మొత్తుకున్నా వినడం లేదండి కొంతమంది. ఈ మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా ఎట్లుంటాయంటే లైఫ్లు. ఈ రోజు పనికి పోతే అదే రోజు తెచ్చుకొని ఒక 700 800 కైకిలు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పిల్లలకు కానీ ఇంట్లో సామాను ఆ ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ కూరలకు బియ్యానికి తీసుకొచ్చుకొని ఒడ్డెక్కే పరిస్థితులు ఈ కాలంలో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మగవాళ్ళు ఆ వచ్చిన అమౌంట్లో కనీసం ఒక 1000 రూపీస్ వస్తే ఒక 200 ఖర్చు పెట్టుకొని అయినా కానీ తీసుకొచ్చి మిగతా డబ్బులు ఇంట్లో ఇస్తే ఆ ఇంట్లో వడ్డీకిపోతుంది. కానీ అట్లా కాదు, మనోళ్ళు ఏం చేస్తారంటే మొత్తం బ్రాండ్ షాప్ కాడికి పోకట, కళ్ళు బెల్ట్ షాపులలో పోకట, డబ్బులు ఉన్నాయి లేని మొత్తం తాగుడు, తాగి ఇండల్లా ఖర్చుడు, ఇండల్లాకి వచ్చి గొడవలు పెట్టి భార్యలను దండుడు. పొద్దంతా కష్టపడి పని చేస్తే మనకు వచ్చే 700 1000 రూపాయలు ఒక్క పూటకు మీరు తాగి ఉన్న డబ్బులన్నీ ఉడయేసుకొని ఇంటికి వచ్చి మంచిగా ఫుల్ ఒత్త నిండా కడుపు నిండార పోసుకొని వచ్చి మంచిగా హాయిగా రాగానే ఏదన్నా ఒకటి తిని వచ్చి మంచి బేవు అని పండుకుంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఏం తింటారు, భార్య ఏం తింటారు, వాళ్ళ కష్టాలు ఏంది, సుఖాలు ఏంది ఏం చూడరా? ఎప్పుడు తాగుడు చేయంగా మొత్తం జీవితాలంతా నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అసలు ఎంత చెప్పినా మీరు మనసునే పట్టుకుంటలేరు. తాగద్దని ఎవడంటారు? తాగాలి, ఎవడైనా తాగుతాడు, నేనైనా తాగుతాను, నువ్వైనా తాగుతావు. కానీ లిమిట్ ఎంతవరకు తాగాలి, ఏం కథ, ఎన్ని రోజులు తాగాలి? మీరు కష్టపడతలేరని ఎవరు అంటలేరు. కానీ మీకు ఒక ఫ్యామిలీ ఉన్నది కదా, ఫ్యామిలీని అయితే కాపాడాలి కదా. మీ కడుపుకు మీరు తాగితే అలా పరిస్థితి ఏంది? కాబట్టి ఫ్యామిలీని చూసుకుంటూ మీరు గడపాలి. కానీ మొత్తం ఉన్నాయి లేని అన్ని డబ్బులన్నీ పట్టుకుపోయి ఈ ఖర్చు చేసుకొని వస్తే లైఫ్ ఎట్లా బతుకుతుంది? కొంతమంది అయితే ఈ మధ్య కాలంలో లైవ్ అండి ఏంటంటే ఈ కుటుంబం, వాళ్ళిద్దరి ఫ్యామిలీ, భార్య భర్త, ఒక పాప కూడా మంచిగా 12 13 సంవత్సరాలు ఉంటాయి. ఇతను ఏం చేస్తాడు, రోజు పొద్దున లేచిందంటేనే మనం ఎట్లా పొద్దున లేస్తే ఛాయ్ తాగి మంచిగా ఫ్రెష్ అవుతాం కదా, అతను ఒక 90 తాగి ఫ్రెష్ అవుతాడట మైండ్. అలాంటి వాడు లేదు అంటే ఇప్పుడు ఆ మందు గిట్లా లేకుంటే ఈ భార్యను కొడితే పోయి తీసుకురావాలి, పోయాలి, తాగాలి, మళ్ళీ వచ్చినాక తాగినాక కూడా మళ్ళా కొట్టుడే. ఇట్లా చేస్తూ పోయి తాగుడుకు బాగా బానిసాయి. ఈ పరిస్థితులు ఎట్లా అయిపోయిందంటే ఇక రాను వారికి చేత కాకుండా, మళ్ళీ ఏం పెద్ద వయసు కూడా కాదు, మా అంటే ఒక 25 30 మధ్యలో ఉంటాయి, చిన్నపిల్లగాడే. కానీ చిన్నప్పుడే పెళ్ళయింది కాబట్టి పాప పుట్టింది, పాప కూడా పాపం ఎదిగింది. కానీ ఏం లాభం, ఈ తాగుడుకు బాగా బానిసై ఈ కళ్ళు దొరకక, పనికి పోతే చేతగాక, మొత్తానికి చేత కాకుండా అయిపోయి ఉండి భరించలేక పురుగుల మందాయి చనిపోయిందండి. ఏం లాభం? ఇప్పుడు చనిపోయినావు, బరబ్బరే నువ్వు చక్కగా వేయనవు, మంచి ఆరాం. కానీ ఉన్న భార్య పిల్లలకు వినలేని కష్టం వచ్చింది. నిన్నే నమ్ముకొని వచ్చింది కదా, వాళ్ళ జీవితం అయితే సర్వనాశనం చేసిన. కాబట్టి ఇప్పటికైనా కానీ చూసి కంట్రోల్లో ఫ్యామిలీని చూసుకుంటా మీరు ఎంజాయ్ చేసేది చేయండి. కానీ చూసుకుంటా మెయింటెనెన్స్ చేసుకొని కుటుంబాన్ని డిస్టర్బెన్స్ చేసుకోవద్దు కదా. మన కోసం వాళ్ళు వచ్చింది కాబట్టి, మనల్ని నమ్ముకొని మన కోసం వచ్చింది కాబట్టి వాళ్ళని చూసుకుంటా, వాళ్ళ పిల్లలు కూడా మనం సంపాదించిన డబ్బుతోనే వాళ్ళు బతకడం అయినా, చదువుకోవడం అయినా, కడుపు ఇంత తిండి అయినా, బట్ట అయినా, పొట్ట అయినా అంతా మనతోనే ఉంటుంది. కాబట్టి మనం అనేది లేకుంటే వాళ్ళ లైఫ్లు అంతా వేరే ఉంటాయి. వాళ్ళ పరిస్థితి కూడా ఘోరం ఉంటుందండి. అది మీకు అర్థం కాదు. ఏ రోజు తాగితే ఆ రోజే అంతమంది ఉంటుంది మన ఎంజాయ్. తర్వాత తెల్లారి పైసలు ఉండయి, ఈ పరిస్థితులు ఏమో మారాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ కొంచెం ఆలోచించి ఈ ఇల్లు కోసం ఆలోచించండి. ఇట్లా భార్య పిల్లలు అమ్మ నాన్నల కోసం ఆలోచించి మీరు తాగే తీరు తాగి ఉన్న పైసలు కొన్ని పైసలైన సామాను పట్టుకపోయి, ఇట్లా ఎంతో మంది ఉన్నారు. నేను అందరి గురించి మాట్లాడడం లేదు,
కొంతమంది మంచిగా ఉన్నారు, కొంతమంది ఈ రకంగా ఉన్నారు జెంట్స్ కూడా. కాబట్టి దయచేసి ఈ వీడియో విని చూసిన వాళ్ళైనా కొంతమంది ఉంటే కొంతమంది అయినా మారి ఈ విధంగా చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసుకోండి. ఎందుకు వేస్ట్గా లైఫ్లన్నీ వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇట్లా చనిపోయిన తర్వాత ఏమొచ్చింది, మీ ఫ్యామిలీ మొత్తం వీధిన పడ్డారు. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోండి. దయచేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వల్ల ఏ ఒక్కరు మారినా నాకు చాలా సంతోషం అండి.